హాయ్ అండి, సింపుల్గా లైనింగ్ లేకుండా క్రాప్ టాప్ కటింగ్ అయితే చూద్దామండి. దీనికి క్లాత్ అయితే నేను సపరేట్ తీసుకున్నాను. 80 సెంటీమీటర్ల క్లాత్, అలాగే 2 మీటర్లు ఒకటి, 80 సెంటీమీటర్ల క్లాత్ తీసుకున్నాను కాటను. అయితే దీనికి నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నానండి. దీని పొడవు వచ్చేసి బాడీ పార్ట్ పొడవు 14 ఇంచులు, అలాగే బాటమ్ పార్ట్ పొడవు 25 ఇంచులు వేరువేరుగా తీసుకోవాలి. అలాగే లూజు కూడా అంతే, 36 ఇంచులు చెస్ట్ లూజు, 30 ఇంచులు నడుము లూజు, చంక లూజు 16 ఇంచులు, అలాగే పొడవు హ్యాండ్ పొడవు 6.5 ఇంచులు, హ్యాండ్ లూజు 11 ఇంచులు. ఈ మెజర్మెంట్తో అయితే బ్లౌజ్ అయితే కట్ చేద్దామండి. కటింగ్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా బాడీ పార్ట్ కట్ చేసుకుందాం. ఇలాగ క్లాత్ ఇలా పరుచుకుని ఇలా అంచులు అనేది అవతల వైపు పెట్టాను, ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టుకున్నాను. దీనికి నడుము లూజు 30 ఇంచులు, అలాగే చెస్ట్ లూజు 36 ఇంచులు. ఇలా కింద ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం. ఆ తర్వాత స్కేల్ తీసేసి ఇక్కడ ఈ మార్కింగ్ నుండి పైకి ఇలా 14 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత స్కేల్ ఇలా పెట్టేసుకుని ఇలా ఆ మార్కింగ్ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి కరెక్ట్గా ఉందా, 14 ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది. ఆ తర్వాత దీనికి లూజ్ కూడా మార్క్ చేసుకుందాం. దీని లూజ్ ఎంత అంటే 36 ఇంచులు కదా, 36 ఇంచుల్లోంచి 4వ భాగం 9 ఇంచులండి. ఆ 9 ఇంచులకి ఇలా టేప్ ఇలా పట్టుకుని ఇక్కడ నుండి ఇక్కడ వరకు 9 ఇంచులు ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఖర్చు ఎంతైతే కావాలనుకుంటున్నామో 2 ఇంచా 1.5 ఇంచా అంటే ఎంత అయితే కావాలనుకుంటున్నామో అంత ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా నడుము లూజు, మనకి నడుము లూజు ఎంత అనుకున్నాం, నడుము లూజు 30 ఇంచులు కదా, 30 ఇంచుల్లో 4వ భాగం 7.5 ఇంచులు. 7.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకుని ఆ తర్వాత డాట్ కోసం బ్యాక్ పార్ట్లో డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకుని ఆ తర్వాత ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు కావాల్సిన మార్కింగ్ ఇలా లైన్ డ్రా చేసుకుని ఆ తర్వాత ఖర్చు కోసం ఎంతైతే మార్క్ చేసుకున్నామో అంత ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత నెక్కు షోల్డర్ కలిపి 5.5 ఇంచులు సరిపోద్దండి. 5.5 ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకుని అదే 5.5 ఇంచులు ఇలా చంక డౌన్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్కేల్ ఇలా పెట్టుకుని ఇలా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి, ఒక డబ్బాలాగా. ఆ తర్వాత ఇలా ఒక గీత గీసుకుని ఆ గీత 1.5 ఉండాలండి. ఆ 1.5కి మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ ఈ గీతకి ఆ గీతకి ఇలా కలిపేసుకోవాలి రౌండ్గా. ఇలా రౌండ్గా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి నెక్ కూడా మార్క్ చేసుకుందాం. షోల్డర్ ఎంత అనుకున్నాం, 5.5 ఇంచులు కదా, 5.5 ఇంచుల్లో సగం మొత్తం ఎంత 5.5 కదా, ఆ 5.5కి ఇలా టేప్ ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా సగానికి మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ ఇలా పెట్టుకుని నెక్ డీప్ ఎంత కావాలనుకుంటున్నామో అంత. నెక్ డీప్ 6 ఇంచులు సరిపోద్దండి. 5.5 ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ కూడా ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు చంక ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. చంక ఇలా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకున్నాం కదా, ఆ కింద నుండి కరెక్ట్గా మార్కింగ్ కాడికి ఇలా కొలతేసుకోవాలి. ఒక 1/2 ఇంచు తగ్గింది. ఆ 1/2 ఇంచు ఇలా చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే కిందకి మార్క్ చేసుకుని ఈ కింద నుండి ఇలా కొలతే చూస్తే ఓకే సరిపోయింది, చంక లూజ్ సరిపోయింది. ఆ తర్వాత నెక్ ఇలా రౌండ్ చేసుకుని కట్ చేసుకోవాలి.
ఇలా ఇలా ఇదే మార్కింగ్ ప్రకారం ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత టేప్ ఇలా పట్టుకుని నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. ఆ తర్వాత టేపు ఇలా సగానికి ఫోల్డ్ చేసి సగానికి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అంటే ఇది డాట్ కోసం అన్నమాట. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా సైడ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇక్కడ ఒక 3/4 ఇంచు, ఒక 3/4 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఆ 3/4 ఇంచు నుండి ఇక్కడ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఆ 3/4 ఇంచు ఇలా నెమ్మదిగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల డ్రెస్సు చంక దగ్గర అంటే జారిపోయినట్టుగా లేకోకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందండి. నడుం దగ్గర కానీ చంక దగ్గర కానీ కరెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేద్దాం. ఇలా పరుచుకుని దీనికి కూడా ఓపెన్స్ అనేది అవతల వైపు పెట్టుకున్నాను. దీనిపైన ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా పైన ఇలా పరుచుకోవాలి. ఇలా పరుచుకుని కరెక్ట్గా పరుచుకున్న తర్వాత మొత్తం కూడా నెక్కు ఎంత కావాలనుకుంటున్నాం, ఇప్పుడు పెట్టిన నెక్కు సరిపోద్ది అనుకుంటే ఓకే, లేదంటే ఇలా మళ్ళీ సపరేట్గా మార్క్ చేసుకోవాలి. దీనికి ఒక 5 ఇంచులు అయితే సరిపోద్దండి. ఒక 5 ఇంచులకి ఇలా నెక్కు మార్క్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ కూడా చంక కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది ఎలాగైతే ఉందో బ్యాక్ పార్ట్లో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకుని మొత్తం మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మొత్తం కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది చంక అలాగే నెక్కు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద వైపు కట్ చేయకుండా ఆపుకుని ఇలా పైకి మడత పెట్టుకోవాలి. చంక రౌండ్ ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకుని అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఒక మార్క్ చేసుకుని బ్యాక్ పార్ట్ తీసేయాలి. తీసేసి ఇప్పుడు దీన్ని ఫ్రంట్స్ కట్ మార్క్ చేసుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 3 ఇంచులకైతే ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా షోల్డర్ ఖర్చు కోసం మార్క్ చేసాం కదా, ఆ ఖర్చు కోసం మార్క్ చేసుకున్న దగ్గర నుండి కిందకి 10 ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ నుండి 10 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ నుండి ఇలా కిందకి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది ఏ సైజు డ్రెస్సు చూసుకుని మనకి చిన్న సైజుదే కాబట్టి ఒక 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా స్ట్రైట్గా 1.5 ఇంచుకి మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ ఇక్కడ 10 ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాం కదా చంక దగ్గర, ఆ మార్కింగ్ ఇక్కడికి క్రాస్గా ఇలా కలిపేసుకోవాలి. ఓకే, ఇది లూజ్ కూడా మార్క్ చేసుకోవాలండి. అయితే మనకి దీని లూజు 7.5 ఇంచులు కావాలి కదా. ఫ్రంట్ పార్ట్లో కూడా డాట్ కాకుండా ఖర్చులు కాకుండా 7.5 ఇంచులు కావాలి. అయితే ఇక్కడ ఒక 1 ఇంచ్ పోయింది కదా, ఒకసారి టేప్తో కొలత వేసుకుందాం. టేప్తో కొలత వేసుకుని మనకి ఇక్కడ ఎంత 3 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ 3 ఇంచులు, అలాగే ఈ 3 ఇంచుల నుండి ఇక్కడ కూడా ఇలా కొలత వేసుకోవాలి. ఇలా కొలత వేసుకుని ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం కూడా తీసేసి ఇక్కడ మనకి 7.5 ఇంచులు వచ్చేలాగా, అంటే మనకి బ్యాక్ పార్ట్లో వచ్చిన మార్కింగ్ కంటే మనకి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా కావాలి. ఆ ఎక్స్ట్రా ఇక్కడ మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ ఎక్కడికైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడికి ఇలా కట్ చేసుకుని ఇక్కడ మనం లో చంక్ కూడా మార్క్ చేసుకోవాలి. ఖర్చు దగ్గర నుండి ఇక్కడికి ఇలా లో చంక్ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఓకే,
ఆ తర్వాత మొత్తం కూడా ఇలా సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా 2 మీటర్లు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మనకి, అంటే బాటమ్ పార్ట్కి వేరే సపరేట్గా తీసుకున్నాం కదా, ఆ సపరేట్గా తీసుకున్న దాన్ని ఇలా ఫస్ట్ ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుని ఆ తర్వాత ఇలా సమోసా షేప్లో ఇలా క్రాస్గా ఇలా మడత పెట్టుకోవాలి. కరెక్ట్గా మడతలు లేకుండా చూసి ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే నడుం లూజ్ మార్క్ చేసుకోవాలి. నడుం లూజ్ ఎంత అనుకున్నాం మనం, 30 ఇంచులు కదా, 30 ఇంచుల్లో 4వ భాగం 7.5 ఇంచులు. 7.5 ఇంచులు అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 7.5 ఇంచులు ఇలా టేప్ ఇలా పట్టుకుని మనకి ఖర్చు ఎంతైతే కావాలనుకున్నాం, బాటమ్ పార్ట్లో ఎంతైతే ఉంచుకున్నామో అంత ఇక్కడ కూడా ఉంచుకోవాలి. 1.5 ఇంచు ఖర్చు సరిపోద్దా. ఆ 7.5 ఇంచు ఇలా 7.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పైన చేసిన మార్కింగ్ని బట్టి పొడవు కూడా చూసుకోవాలి. మనకి పొడవు ఎంత అనుకున్నాం, 25 ఇంచులు అనుకున్నాం కదా, ఆ మార్కింగ్ నుండి టేప్ ఇలా పట్టుకుని 25 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనం అనుకున్న దానికి పైన ఒక హాఫ్ ఇంచు, కింద ఒక హాఫ్ ఇంచు, 1 ఇంచు ఉండేలాగా ఇలా మొత్తం కూడా టేప్ ఇలా జరుపుకుంటా మొత్తం కూడా మార్క్ చేసుకోవాలి కింద పొడవు. ఆ తర్వాత ఇలా పైన కింద కూడా మార్కింగ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి. హ్యాండ్ మార్కింగ్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.